హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. 8,000 వీఆర్ఓల పోస్టుల భర్తీ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. త్వరలో 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్, సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని వీఆర్ఓ వ్యవస్థను అయితే రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వీఆర్ఓ వ్యవస్థను సంక్రాంతిలోపు పునరుద్ధరించాలనుకుంటుంది, అంటే స్టార్ట్ చేయాలనుకుంటుంది. అయితే మొత్తము 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్ఓలు నియమిస్తారని సమాచారం. అంటే దాదాపు 11,000 మంది వీఆర్ఓలు కావాలి. అందులో 3,000 మంది ఆల్రెడీ వీఆర్ఓలు ఉన్నారు. అంటే మిగిలిన 8,000 మందిని రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు. సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. ఇది వీఆర్ఓ గురించి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.